సప్త చిరంజీవులు అంటే ఎవరు? వీళ్ళు చిరంజీవులుగా ఎలా మారారో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. 7 ఇమ్మోర్టల్ స్టోరీస్. మొదటగా హనుమంతుడు. రామాయణంలో శ్రీరాముని తర్వాత అందరికి ఇష్టమైనది హనుమంతుడు. శివుని యొక్క 11వ అవతారంగా హనుమంతుడిని చెబుతారు. ఈయన సప్త చిరంజీవులలో ఒకడు. రాముడు తన అవతారాన్ని చాలించి వెళ్ళిపోయినా హనుమంతుడు ఇంకా ఎందుకు జీవించి ఉన్నాడు? బ్రహ్మాండం అంతమయ్యేంత వరకు జీవించడానికి గల కారణం ఏంటి? అసలు చిరంజీవిగా ఎలా మారాడో చూద్దాం. రావణుడు సీతను లంకకు తీసుకువెళ్ళిన తర్వాత సీతాదేవి బాధపడుతూ ఉంటుంది. ఆ బాధను హనుమంతుడు తనతో తీసుకువచ్చిన రాముని యొక్క సందేశం ద్వారా తీరుస్తాడు. అందుకుగాను సీతాదేవి బ్రహ్మాండం అంతమయ్యేంత వరకు చిరంజీవిగా ఉండమని దీవిస్తుంది. పురాణాల ప్రకారం ఇంకో ఇతిహాసం కూడా ఉంది. హనుమంతుడు తన బాల్యంలో సూర్యుడిని చూసి తినే ఫలం అనుకొని తినడానికి ఆకాశంలోకి వెళ్తాడు. అప్పుడు ఇంద్రుడు వజ్రాయుధంతో దాడి చేయగా హనుమంతుడిని గాయపరుస్తాడు. అప్పుడు స్పృహ కోల్పోయిన హనుమంతుడిని చూసి పవనదేవుడు ప్రపంచమంతా గాలి లేకుండా చేస్తాడు. గాలి లేక భూమిపై మనుషులు జంతువులు అల్లాడిపోతూ ఉంటారు. అప్పుడు బ్రహ్మ మరియు ఇంద్రుడు ఇతర దేవుళ్ళు కలిసి హనుమంతునికి చిరంజీవత్వాన్ని ప్రసాదిస్తారు. హనుమంతుడు ఇంకా జీవించి ఉండడానికి మహావిష్ణు యొక్క ఆఖరి అవతారమైన కల్కి కోసమే అని పురాణాలు చెబుతున్నాయి. పరశురాముడు మహావిష్ణు యొక్క 6వ అవతారం. రేణుక మరియు జమదగ్నిల కుమారుడు. పరశురాముడికి స్వయంగా శివుడే కలరాయి పట్టు అనే విద్యను నేర్పిస్తాడు. అందుకు బహుమానంగా ఒక గొడ్డలిస్తాడు. దాని పేరు పాశరం. పరశురాముడి యొక్క తండ్రిని కార్తవీర్యార్జునుడు అనే క్షత్రియుడు తల నరికి చంపేస్తాడు. అందుకు ఆగ్రహించిన పరశురాముడు కోట్ల మంది క్షత్రియులను తల నరికి చంపేస్తాడు. భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణుడికి పరశురాముడే గురువు. కల్కి పురాణాల ప్రకారం కలియుగంలో అవతరించే కల్కి అవతారానికి కూడా పరశురాముడే గురువు. అతడే అన్ని విద్యలను కల్కికి నేర్పిస్తాడని చెప్పబడి ఉంది. విష్ణుమూర్తి యొక్క ఆఖరి అవతారమైన కల్కి కోసమే వేచి చూస్తూ పరశురాముడు మహేంద్ర పర్వతం మీద తపస్సు చేస్తూ ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి. అశ్వత్థామ మహాభారతంలోనే ఒక ముఖ్యమైన పాత్ర. చాలా బలవంతుడు. పాండవులకు కౌరవులకు గురువు అయిన ద్రోణాచార్యుని కొడుకు అశ్వత్థామ. పురాణాల ప్రకారం అశ్వత్థామ గొప్ప యోధుడు. 64 కళల్లోనూ ప్రావీణ్యుడు. మహాభారత కావ్యం ప్రకారం కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల తరపున పాండవులపై యుద్ధం చేస్తాడు. పాండవులను చంపడానికి పథకం వేస్తాడు. కానీ అప్పటికే శ్రీకృష్ణుడు పాండవులను గంగా నదీ తీరానికి మారుస్తాడు. అది తెలియని అశ్వత్థామ గుడారంలోని ఉప పాండవులను అత్యంత కిరాతకంగా చంపేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న అర్జునుడు అశ్వత్థామను చంపడానికి వెంబడిస్తాడు. అప్పుడు అశ్వత్థామ అర్జునుడిపై బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాడు. శ్రీకృష్ణుడి సలహా మేరకు అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాడు. ఈ 2 బ్రహ్మాస్త్రాలు ఢీకొంటే ప్రపంచం అంతమవుతుందని వ్యాస మహర్షి దానిని అడ్డుకుంటాడు. ఆ 2 బ్రహ్మాస్త్రాలను వెనక్కి తీసుకోమని చెబుతాడు. అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకుంటాడు. అశ్వత్థామకి బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకోవడం తెలియదు. లక్ష్యం చూపించడం కోసం అర్జునుడి కోడలైన అభిమన్యుడి భార్య ఉత్తర గర్భం వైపుకు మరలిస్తాడు. ఆ కడుపులోని బిడ్డ చనిపోతుంది. కృష్ణుడు తన మాయతో ఆ బిడ్డను బ్రతికిస్తాడు. ఆ శిశువే పాండవులకు మనవడైన పరీక్షిత్. కోపంలో కృష్ణుడు అశ్వత్థామను కలియుగం అంతం వరకు కుష్ఠరోగులుగా రక్తాలు కారుకుంటూ అడవిలో హీనంగా జీవించమని శపిస్తాడు. అలా కృష్ణుడి శాపం వల్లే అశ్వత్థామ చిరంజీవులలో ఒకటిగా ఉంటాడు. విభీషణుడు రావణుని సోదరుడు. రావణుడు సీతను అపహరించి లంకలో బంధిస్తాడు. విభీషణుడు పరస్త్రీని అపహరించడం తప్పు అని రావణుడికి చెబుతాడు. అప్పుడు ఎదురు చెప్పడంతో విభీషణుడిని రావణుడు అవమానిస్తాడు. యుద్ధ సమయంలో రాముని వద్దకు వచ్చిన విభీషణుడు రావణుడి యొక్క శక్తి గురించి, రహస్యాల గురించి చెప్పి రాముని యొక్క విజయాలకు కీలక పాత్ర వహిస్తాడు. రావణుని సంహరించిన తరువాత రాముడు విభీషణుడికి లంకకు రాజుని చేస్తాడు. కొన్ని సంవత్సరాల తర్వాత రాముడు తన అవతారాన్ని చాలించబోయే ముందు విభీషణుడు నేను కూడా నా శరీరాన్ని వదిలేస్తాను అంటాడు. అప్పుడు రాముడు నేను కలియుగంలో కల్కిగా పుడతానని, అప్పుడు కూడా అధర్మంపై యుద్ధం చేసే సమయంలో నా వెంట సహాయకుడిగా ఉండాలని రాముడు విభీషణుడికి చెబుతాడు. అప్పటి వరకు ప్రజలను ధర్మంగా పాలించమని చిరంజీవిగా ఆశీర్వదిస్తాడు. వేదవ్యాసుడు. పరాశర సత్యవతుల కుమారుడు వేదవ్యాసుడు. వేదాలను విభజించి రచించాడు కాబట్టి వేదవ్యాసుడు అనే పేరు వచ్చింది. కానీ ఈయన అసలు పేరు కృష్ణద్వైపాయనుడు. వ్యాసుడు మహాభారతాన్ని కళ్ళకు కట్టినట్టు రచించాడు. అలాగే మహాభారతంలో వ్యాసుడికి పాత్ర కూడా ఉంది. అంబికకు ధృతరాష్ట్రుడని, అంబాలికకు పాండురాజని, పరిశ్రమకు విధులన్నీ కుమారులుగా ప్రసాదించాడు. గాంధారికి గర్భస్రావం కాకుండా చికిత్స కూడా చేశాడు. విష్ణు అంశతో పుట్టిన వేదవ్యాసుడు అతని తెలివికి సప్త చిరంజీవుల్లో ఒకటిగా ఉన్నాడు. వ్యాసుడు కలియుగంలోని కల్కికి వేదాలను, వాటి జ్ఞానాన్ని ప్రసాదించడానికి చిరంజీవిగా ఉన్నాడని పురాణాలు చెబుతున్నాయి. బలిచక్రవర్తి అసురులకు రాజు, రాక్షసులకు రాజు అయిన
చాలా మంచివాడు. దయా దానుగుణంతో ప్రజలందరినీ ఎలాంటి భేదం లేకుండా పరిపాలించేవాడు. చాలా యుద్ధాలు చేసి స్వర్గలోకాన్ని భూలోకాన్ని జయించాడు. దేవతలకు మానవులకు కూడా రాజుగా ఉన్నాడు. అప్పుడు దేవతలు మహావిష్ణువుని దగ్గరకు వెళ్లి రాక్షసుల నుండి కాపాడమని వేడుకుంటారు. బలిచక్రవర్తి విష్ణువుకు పరమ భక్తుడు. బలిచక్రవర్తిని చంపడం ఇష్టం లేక అందుకే బ్రాహ్మణ్ అనే వామన రూపం ఎత్తుతాడు. బలిచక్రవర్తి అశ్వమేధ యాగం చేసిన తరువాత అందరికి బహుమతులు ఇస్తూ ఉంటాడు. ఆ సమయంలో వామనుడు 3 అడుగుల భూమిని కావాలని అడుగుతాడు. తీసుకోమని చెబుతాడు. అప్పుడు వామనుడు రూపంలో ఉన్న విష్ణువు 1 అడుగు భూమి మీద, మరొక అడుగు స్వర్గం మీద, 3వ అడుగు ఎక్కడ పెట్టాలి అని అడుగుతాడు. వామనుడే విష్ణువు అని తెలిసిన బలిచక్రవర్తి తన తల మీద మరో అడుగు ఉంచమని చెబుతాడు. అలా విష్ణువు తల మీద కాలు పెట్టగానే బలిచక్రవర్తి పాతాళానికి వెళ్ళిపోతాడు. బలిచక్రవర్తి దానగుణానికి మెచ్చిన వామనుడు ఈ బ్రహ్మాండం అంతం అయ్యే వరకు చిరంజీవిగా ఉండమని దీవిస్తాడు. కృపాచార్యుడు. గురువు కృపాచార్యుడు కౌరవులకు పాండవులకు ఆది గురువు. కృప అనే పేరుతో కూడా పిలుస్తారు. భారతీయ ప్రాచీన కథలో కృపాచార్యుడు ఒక శక్తివంతుడిగా కనిపిస్తాడు. ఈ కృపాచార్యుడు చిరంజీవిగా మారడానికి గల కారణం, శరత్వాన జానపదులకు పుట్టిన కృపాచార్యుడు శాంతన అనే రాజు దత్తత తీసుకుంటాడు. కృపాచార్యుణ్ణి కవల సోదరి కృపి, ఆమె ద్రోణాచార్యుని వివాహం చేసుకుంటుంది. మహాభారత యుద్ధంలో కౌరవుల వైపు కృపాచార్యుడు పోరాడతాడు. ఇతను చాలా పెద్ద యోధుడు. ఒకేసారి 60,000 మంది సైన్యులతో యుద్ధం చేస్తాడు. కౌరవుల వైపు యుద్ధం చేసిన మిగిలిన వారిలో ఈ కృపాచార్యుడు ఒకడు. ఎలాంటి విపత్తులు వచ్చినా సత్యం నీతిని వదిలిపెట్టలేదు. అందుకే ఇతనిని నీతికి మెచ్చిన కృష్ణుడు చిరంజీవత్వాన్ని ప్రసాదిస్తాడు. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.